వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికి 23 రోజులైనా ఒక్క రైతుకు ఒక్క పైసా కూడా మీరు సాయం చేయలేదు. తక్షణమే రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2, మీ నిర్వాకం వల్ల, మీ తప్పిదం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలా పంటలు ఎండిపోయినాయి. అది ప్రకృతి వైపరీత్యం అయితే ఇది కాంగ్రెస్ వైపరీత్యం. ఏదైనా నష్టపోయింది రైతు. అందువల్ల ఆ రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక సాగర్ ఆయకట్టు నీళ్ళు అందక పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటిని కూడా ఎన్యూమరేషన్ చేసి వరద నష్టంలో నష్టపోయిన రైతులతో సమానంగా వీరికి కూడా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ వరద నష్టం వల్ల సాగర్ పరివాహక ప్రాంతంలో 60,000 ఎకరాలు పోయింది ఖమ్మంలో. కాంగ్రెస్ యొక్క నిర్వాకం వల్ల ఇంకో 1,00,000 ఎకరాలు పోయినట్టుగా ప్రాథమిక అంచనా. ఎన్యూమరేషన్ చేయండి. ఇది ఇప్పుడు మీరు నీళ్ళు ఇచ్చినా మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పటికీ 22 రోజులైంది. ఎన్ని రోజుల్లో ఇస్తారో స్పష్టత కూడా లేదు. ఇప్పుడు ఇచ్చినా చేతికి రావు. ఈ పొలాలు అయితే ఇది చేతికి కూడా రాదు. మళ్ళా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా ఇది ఆల్రెడీ అయిపోయింది. ఈ పొలం నీళ్ళు ఇచ్చినా ఈ పొలం మళ్ళీ చేతికి రాదు. ఇది ఎవరి పొరపాటు? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం.